తక్కువ ప్రైజ్‌లో బెస్ట్ మొబైల్ చెప్పడం జరుగుతుంది. అలాగే మీ డబ్బులు సేవ్ చేసుకున్న మార్గం కూడా మీకు చెప్పబడుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకండా. మీకు చాలా ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. తక్కువ ప్రైస్‌లో బెస్ట్ మొబైల్ చెప్పడం జరుగుతుంది. అంటే మనకు తక్కువ రేట్‌లో ఒక 10,000 నుంచి 15,000లో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం మొబైల్ సర్వీస్‌లో తక్కువ రేట్ చేయడం అది జరిగింది. సర్వీస్‌కొచ్చిన కస్టమర్లు తక్కువ రేట్‌లో ఏమైనా మొబైల్ ఉంటే చెప్పొచ్చు కదా! అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీ అందరి కోసం నేను తక్కువ రేట్‌లో ఉన్న మొబైల్ మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే 5జీ మొబైల్, 4జీ మొబైల్ కూడా ఉంటాయి. వివో వివో వై11 వచ్చేసి 15,000 వరకు ఉంటది. మీకు కార్డ్ అది ఉంటే ఎక్స్‌ట్రాగా ఆఫర్ కూడా రావచ్చు. ఒక 600 నుంచి ఒక 700 అలా రావచ్చు. అదే బయట మార్కెట్‌లో కూడా మీకు డిస్కౌంట్ రావచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను కనుక్కున్నదేంటంటే ఆన్‌లైన్‌లో ఎలా ఉందో ఆఫ్‌లైన్‌లో కూడా బయట మార్కెట్‌లో కూడా ఆఫర్‌లు ఇవ్వడం జరుగుతుంది. అయి మీరు ఒకసారి కంపేర్ చేసుకొని తీసుకోవడం జరగొచ్చు. మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆన్‌లైన్‌లో మీకు ఒక రోజు, 2 రోజులు వెయిట్ చేయాలి. బయట మార్కెట్‌లో ఏంటంటే మీకు వెంటనే మీరు చూసినా మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు. అదొక బెనిఫిట్ ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఆఫర్స్ కూడా ఉంటది. రేపొద్దున ఏమైనా సరే ఒక గోప్యంగా మనకు తెలుసుకోవడానికి కూడా ఒక చాయిస్ అనేది ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో డిస్కౌంట్ రాకపోయినా మీకు స్క్రీన్ కార్డ్ కానీ, పౌచ్ కానీ ఏవైనా ఇచ్చే చాయిస్ ఉండొచ్చు అదే ప్రైస్‌కి. ఒకసారి మీరు కంపేర్ చేసుకుని ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి కూడా నేను మామూలుగా ఆన్‌లైన్ ప్రైసెస్ అవి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. అలాగే వివో వై05 ఉంది. అది 13,000 పడుతుంది. 464 ఇంటర్నల్ వస్తుంది. అది కూడా 5జీ మొబైలే. మీకు ఆన్‌లైన్‌లో ఒకవేళ మీకు కార్డ్ ఉంటే మటికి కార్డ్ ఆఫర్స్ మీకు ఒకవేళ కార్డ్ ఉంటే ఒక 600 వరకు తగ్గే చాయిస్ ఉంటుంది. 600, 500 తగ్గే చాయిస్ ఉంటుంది. బయట మార్కెట్‌లో కూడా అదే ప్రైస్ ఉండొచ్చు. నెక్స్ట్ నుంచి రెడ్మీ 15సి ఉంది. అదొచ్చేసి మీకు 128 పడుతుంది. అది మీకు 14,800, 850 అలా పడుతుంది. అందులో మెయిన్ మీకు రెడ్మీలో వచ్చేసి బ్యాటరీ నెక్స్ట్ డిస్‌ప్లే 6.9 ఇంచెస్ డిస్‌ప్లే వస్తది. 6000 ఎంహెచ్ బ్యాటరీ కూడా వస్తది రెడ్మీలలో. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్ కూడా మీకు ఎక్స్‌టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. 128 జీబీ వస్తది. మీకు కార్డ్ ఉంటే కార్డ్ ఆఫర్ మామూలు నార్మల్‌గా వస్తది. ఒక 500, 600 వస్తది. రెడ్మీ ఏంటంటే బయట మార్కెట్‌లో సేమ్ ప్రైస్ ఉండొచ్చు. కొంచెం లేదంటే ఒక 500 అలాగా వేరియేషన్ ఎక్కువగా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కొన్ని కొన్ని మోడల్‌కి తక్కువ ఉండొచ్చు. అలాగే రెడ్మీ ఏ4 మీకు రెడ్మీ ఏ4 వచ్చేసి అది కూడా సేమ్ అదే ప్రైస్‌లో ఉంది. 128 జీబీ అది కూడా సేమ్ దానికి దీనికి ఒక రూ. 1000 అలా వేరియేషన్ ఉంది. సేమ్ అదే ప్రైస్‌లో ఉంది. అవి వచ్చేసి మీకు డెమో చూపిస్తాను. సేమ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగ వస్తది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ మోడల్ వస్తుంది. డిజైన్ ఇలా కెమెరా కూడా వస్తుంది. 4 కెమెరా ఫ్లాష్ లైట్ అలాగ వస్తది. సిమ్టమ్స్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా 06 జీ06 మొబైల్ అది 13,000 పడుతుంది. మోటరోలా అయితే కొంచెం తక్కువలో ఉంది. అది కూడా 464 వస్తుంది డిస్‌ప్లే. సారీ ర్యామ్ 464 ఇంటర్నల్ వస్తుంది. ఇంకా కొన్ని మోడల్ ఉన్నాయి. అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఏ బ్రాండ్‌లో మొబైల్ కావాలనేది మీరు కామెంట్ చేస్తే అది ఆ మొబైల్ గురించి చెప్పడం, అలాగే ఆ మొబైల్ ప్రైస్ కూడా మీకు వీడియో రూపంలో కానీ, లేదంటే మెసేజ్ రూపంలో కానీ చెప్పబడుతుంది. అలాగే ఇప్పటివరకు మనల్ని సర్వీస్‌లో చాలా ఆదరించారు. ఎందుకంటే మన సర్వీస్ సర్వీస్ పరంగా చాలా ఆదరించి మనల్ని ఎంకరేజ్ చేశారు. సో, మీ మీ అందరి ఎంకరేజ్‌మెంట్‌కి ఆహ్, ఆలోచనగా ఇప్పుడేంటంటే కొంతమంది మన సర్వీస్‌కొచ్చేటప్పుడు ఏంటంటే బ్రదర్ ఇలా చెప్పొచ్చు కదా! ఆ మొబైల్ తక్కువ ప్రైస్‌లో ఉన్న మొబైల్ చెప్పొచ్చు కదా! ఎందుకంటే కొంచెం కొత్త మొబైల్ తీసుకున్నాం ఇంట్లో వాళ్ళకి అనుకుని అడుగుతున్నారు కాబట్టి, మనం ఈ మొబైల్ చెప్పడం జరుగుతుంది. మనం ఏంటంటే ముందు ముందు ఇది ఇలా చెప్పడం మన ఫస్ట్ టైమ్ కాబట్టి ముందు ముందు ఏంటంటే మంచి ఇంకా బెటర్‌గా ఏమైనా ఉన్నా తెలుసుకోవడానికి తెలిసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకోటేంటంటే ఇంకో విషయం ఏంటంటే మీరు ఆన్‌లైన్‌లో కొన్నా, ఆఫ్‌లైన్‌లో కొన్నా సరే మొబైల్ కొన్న వెంటనే మీకు డిస్‌ప్లేకి స్క్రీన్ గార్డ్ ఎయడం అదనేది కంపల్సరీ ఎయించుకోవాలి. ఎందుకంటే మొబైలు ఒక 15,000 అయినా సరే అందులో తక్కువలో తక్కువ ఒక 30, 40% అయితే డిస్‌ప్లే రేటే ఉంటుంది. సో, డిస్‌ప్లే బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మినిమమ్ స్క్రీన్ గార్డ్ ఏసుకోవడం చాలా మంచిది. మీకు అందుబాటులో ఉంటే మన షాప్‌కి రావచ్చు. తక్కువ ప్రైస్‌లో స్క్రీన్ గార్డ్ ఎయడం జరుగుతుంది. అలాగే మన వీడియో అది ఫాలో అయిన వాళ్ళకైతే స్పెషల్ డిస్కౌంట్ పౌచ్, స్క్రీన్ గార్డ్ మీద కూడా మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున ఇంట్లో ఏవైనా పాత మొబైల్ ఉంటే వాటి మీద సర్వీస్ చేసుకోవడానికి డిస్కౌంట్ కూడా జరుగుతుంది. ఒక 10%, 20% తగ్గించే చాయిస్ ఉంటది. బయట మార్కెట్‌ల కంటే కూడా మన షాప్‌లో తక్కువ ప్రైస్ ఉంటుంది. బెస్ట్ సర్వీస్ ఉంటది. బెస్ట్ క్వాలిటీ కూడా మీ అందరి ఆదరణ ఇలాగే ఎంకరేజ్‌మెంట్ ఉంటూ ఇప్పటివరకు సర్వీస్‌లో చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను పెట్టిన యూట్యూబ్ ఛానెల్
పెట్టి నేను వదిలేసాను. కానీ స్టార్ట్ చేయడం ఒక నెల అయినప్పటికీ మీరు చూసి వీడియో ఫాలో చేసి వ్యూస్ కానీ అది చాయిస్ ఉంటది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్ అనేది మీకు మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ టైమ్ ఏంటంటే మనం లైవ్‌లో ఆఫ్‌లైన్ బయట మార్కెట్‌ని కలవడం జరుగుతది. మనం ఫాలోవర్స్ పెట్టి ఇలాగ ఏంటి మనకి ఇలా మా ఫాలోవర్స్‌కి ఇలా కావాలని ఇలా ఆఫర్స్ ఉంటే చెప్పడం, అడిగి తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు కొనేటప్పుడు ఏంటంటే మీకు 2 ప్లస్ పాయింట్లుంటాయి. ఏంటంటే బెస్ట్ మొబైల్ కొన్నంత చాయిస్ ఉంటది. అలాగే ప్రైస్ కూడా మీకు ఎక్కడనేది డిస్కౌంట్ ఎక్కడ బెస్ట్‌గా ఉన్నదని కూడా తెలుస్తది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు వెంటనే చేతికి మొబైల్ ఇప్పుడు బయట మార్కెట్‌లో అనుకోండి వెంటనే చేతికి మొబైల్ వస్తది. మీకు కొనుక్కొని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసిన వెంటనే మీకు మొబైల్ వచ్చేస్తది. ఆన్‌లైన్‌లో ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలి. అవి కూడా వస్తాయి. కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తది కాబట్టి. అలాగే ఏంటంటే మీకు బెస్ట్ మొబైల్ అనేది మీకు ఆన్‌లైన్‌లో కొన్నా పర్లేదు, ఆఫ్‌లైన్‌లో కొన్నా పర్లేదు. మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడే కొనాలి. పలానా షాప్‌లో కొనాలని చెప్పేసి మిమ్మల్ని ఫోర్స్ చేయడం అది ఉండదు. ఎందుకంటే ఏదైనా మొబైల్ కొనడం అనేది మీ చేతిలో మీ ఇష్టం పెట్టి ఉంటది. కాకపోతే ఏంటంటే ఏది బెస్ట్ అనేది మీకు తెలియజేయడానికి మాత్రమే నేను డైరెక్ట్‌గా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మీరు ఎళ్ళడానికి ఇబ్బంది పడొచ్చు. లేదంటే తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ షాప్‌కెళ్ళి కొనకపోతే ఏమనుకుంటారని మీకు ఆలోచన ఉండొచ్చు. అలాంటి ఇబ్బంది లేకుండా నేనేంటంటే మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్ వల్ల నేనెళ్ళి ఆ షాప్‌కెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది. పలానా షాప్‌లో ఇలాగ ఈ ప్రైజెస్ ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఈ ప్రైజ్ ఉంది. ఈ షాప్‌లో ఈ ప్రైజ్ ఉన్నది. డైరెక్ట్ లైవ్‌గా తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏ గిఫ్ట్ ఇస్తారో లేదంటే ఏ ప్రైజ్‌లో ఫైనల్ ప్రైజ్‌గా ఏ ప్రైజ్‌లో మీకు ఆ మొబైల్ చేతికిస్తారనేది అది కూడా మీకు క్లియర్‌గా చెప్పడం అవుతుంది. అలాగే బెస్ట్ మొబైల్ హ్యాండెడ్ అలాగే ప్రాసెసర్ అన్ని డీటెయిల్‌గా కనుక్కొని మీకు చెప్పడం జరుగుతుంది. లైవ్‌గా చెప్పడం జరుగుతది. మీరు చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఎంకరేజ్ చేస్తే, మీరు షేర్ చేస్తే 10 మందికి తెలియజేసేలా చేస్తే మన ఛానెల్ డెవలప్ అవుతది. అలాగే మీరు చేసే ఎంకరేజ్ వల్ల నాకు బూస్టప్‌లో ఉంటది. అలాగే మీకు కూడా మన మనీ సేవ్ చేసుకోవడానికి ఒక మార్గం అనేది కనిపిస్తది. ఎందుకంటే ఒక మొబైల్ కొనేటప్పుడు మనం మనీ ఎప్పుడు వేస్ట్‌గా పోకూడదు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఒక్కొక్కసారి డిస్కౌంట్ ఒక కార్డ్ కొంతమంది ఏంటంటే క్రెడిట్ కార్డ్‌లు అవి లేకపోవచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆఫర్స్ అనేవి రావు. ఒక 20% 10% డిస్కౌంట్ ఇస్తారు. ఆ డిస్కౌంట్ ఆన్‌లైన్‌లో ఎలాగిస్తారంటే కార్డ్స్ ఉంటేనే ఇస్తారు. అలాగే ఆఫ్‌లైన్‌లో ఏంటంటే మన దగ్గర ఏ కార్డ్స్ అవసరం లేదు. డైరెక్ట్ డిస్కౌంట్‌తో ఇస్తారు. మనకి ఆన్‌లైన్‌లో ఈ డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్తే ఒక్కొక్కసారి ఇవ్వచ్చు. ఆ ఇచ్చే ప్రాసెస్‌లో అనేది మీకు ఆ మనీ సేవ్ అవుతది. ఏదంటే మీరు చేసే ఎంకరేజ్ నేను తెలుసుకొని మీకు చెప్పడం ద్వారా సేవ్ అవ్వచ్చు. లేదంటే వేరే రకంగానైనా సరే సేవ్ అవ్వచ్చు అది. ఏదైనా సరే మీరు కొంచెం ఎంకరేజ్‌మెంట్ చేస్తే మన ఛానెల్ డెవలప్ అయితే ఒక బూస్టప్‌లో ఉంటది. నాకు కూడా చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. సర్వీస్‌లో వచ్చేసి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మన వీడియో చూసి షాప్ దగ్గరికొచ్చి సర్వీస్ చేసుకోవడం బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారండి. థాంక్ యూ సో మచ్ అని చెప్పడం. వాళ్ళు ఇలాగ సజెషన్ అడగడం అని జరగడం జరుగుతుంది. అలాగే మీకు చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పడం జరుగుతది. బ్యాటరీ వల్ల బ్యాటరీ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ ఛార్జింగ్ పెడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి సజెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ అవసరం వచ్చినా సరే మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే కామెంట్‌లో పెట్టినా మీకు తెలియజేస్తాను. లేదంటే దాన్ని మీకు అర్థం కాకపోతే ఒక వీడియో రూపంలో చేసైనా సరే మీకు వివరించడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. మనం చేసిన ప్రతి వీడియో మీకు మొబైల్‌కి ఎప్పటికప్పుడు వస్తది. సబ్స్క్రైబ్ చేసుకొని, ఫాలో చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ సతీష్ కుమార్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.